పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ వ్యక్తి నదిలో దూకేశాడు. ఇండియన్ అధికారులకు భయపడిపోయి అతడు నదిలో దూకేసినట్లుగా తెలుస్తుంది. కుల్గాం జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే వ్యక్తి సహాయం చేసినట్లుగా తెలుస్తుంది. అతను టాంగ్ మార్గ అడవిలో ఉగ్రవాదులకు ఆహారం అలాగే ఆశ్రయం అందించినట్టుగా పోలీసులు గుర్తించారు. విచారణలో కూడా అహ్మద్ మాగ్రే ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలిపాడు. అయితే నిన్న వేష నదిలోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయిన అహ్మద్ మాగ్రే కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే నదిలో దూకిన అహ్మద్ మాగ్రే చనిపోయాడా బతికే ఉన్నాడా అనే విషయంపై క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి నదిలో దూకేశాడు. ఇండియన్ అధికారులకు భయపడిపోయి అతడు నదిలో దూకేసినట్లుగా తెలుస్తుంది. కుల్గాం జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే వ్యక్తి సహాయం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అతను టాంగ్ మార్గ అడవిలో ఉగ్రవాదులకు ఆహారం అలాగే ఆశ్రయం అందించినట్లుగా తెలుస్తుంది. ఇక విచారణలో కూడా అహ్మద్ మాగ్రే ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలిపాడు. అయితే నిన్న వేషా నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నీటిని ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయిన అహ్మద్ మాగ్రే కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే నదిలోకి దూకిన అహ్మద్ మాగ్రే చనిపోయాడా బతికే ఉన్నాడా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అవే ఉద్రిక్త పరిస్థితులు, అదే ఉత్కంఠ. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం చల్లారడం లేదు. దయాది కవింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా 10 రోజు కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరి, మోందార్, నౌషేరా, సుందర్బని, అకునర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకునే వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం చర్చిస్తోంది. నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠితో సమావేశమైన 24 గంటలలోపే ఎయిర్ చీఫ్ మార్షల్తో మోడీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టుగా చెప్పుకున్నారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు కూడా పాక్ ప్రయత్నిస్తుంది. అవే ఉద్రిక్త పరిస్థితులు, అదే ఉత్కంఠ. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం చల్లారడం లేదు. దయాది కవింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా 10 రోజు కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరి, మోందార్, నౌషేరా, సుందర్బని, అకునర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం చర్చిస్తోంది. నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠితో సమావేశమైన 24 గంటలలోపే ఎయిర్ ఫోర్స్
ఎయిర్ చీఫ్ మార్షల్స్తో మోడీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టుగా చెప్పుకున్నారు. మరోవైపు మిత్రదేశాల మద్దతు కూడగట్టేందుకు కూడా పాక్ ప్రయత్నిస్తోంది. పహల్గాం దాడిని అడ్డం పెట్టుకుని భారత్ తమను రెచ్చగొట్టేలా వివరిస్తుందని పాక్ వాపోయింది. దీనిపై ఐఎస్ భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతా మండలి భేటీ జరిగేలా చూడాలని ఐక్యరాజ్య సమితిలోని తమ శాశ్వత ప్రతినిధి రాయబారి అసీం ఇఫ్తిఖార్ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. సింధు జల ఒప్పందం నిలిపివేత, ప్రాంతీయ శాంతి భద్రతలకు దెబ్బ, భారత వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తామని చెప్పుకొచ్చింది. ఇక భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్య దేశం. పహల్గాం దాడిని అడ్డం పెట్టుకుని భారత్ తమను రెచ్చగొట్టేలా వివరిస్తుందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతా మండలి భేటీ జరగేలా చూడాలని ఐక్యరాజ్య సమితిలోని తమ శాశ్వత ప్రతినిధి రాయబారి అసీం ఇఫ్తిఖార్ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. సింధు జల ఒప్పందం నిలిపివేత, ప్రాంతీయ శాంతి భద్రతలకు దెబ్బ, భారత వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తామని చెప్పుకొచ్చింది. ఇక భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్య దేశం. ఐక్యరాజ్య సమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలిలో భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఉధృత పరిస్థితుల గురించి చర్చించబోతున్నారు. తద్వారా అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్ పనేనని నిర్ధారించుకున్న భారత్ అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలో పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తుంది. మరీ ముఖ్యంగా భారత్ సింధు జలాలను నిలిపివేయడాన్ని యుద్ధంగానే పాక్ భావిస్తుంది. ఈ క్రమంలో పరిణామాలపై పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్ దుక్కుడిగా వివరిస్తూ తమను ఇబ్బంది పెడుతుందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వివరిస్తుందని, ఈ విషయాలని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తనున్నారు. ఇక మరోవైపు భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించింది. ఈ క్రమంలో ఇవాళ మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉధృత పరిస్థితులపై స్పందించనున్నారు. అటు భారత్ కూడా దయాదికి చుక్కలు చూపిస్తుంది. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని స్పష్టం చేస్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెబుతోంది. ఐక్యరాజ్య సమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకొనింది. భద్రతా మండలిలో భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఉధృత పరిస్థితుల గురించి చర్చించబోతున్నారు. తద్వారా అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాలు తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.
రైట్, మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో సమ్మె చేస్తే ములిగే నక్కపై తాటిపండు పడిన విధంగా ఉంటుంది అన్నారు. ఆర్టీసీ కష్టాల నుంచి బయటపడుతుందని, సమ్మె వద్దంటూ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు. ఈ నెల 5-6 తేదీలో హైదరాబాద్లోనే ఉంటానని, ఉద్యోగులు తనను కలిసి సమస్యలపై చర్చించవచ్చు అన్నారు. ఇక పాత అప్పులు, పీఎఫ్, సిసిఎస్ బకాయిలు తగ్గిస్తూ ఉద్యోగుల పదవి విరమణ రోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో సమ్మె చేస్తే ములిగే నక్కపై తాటిపండు పడిన విధంగా ఉంటుందన్నారు. ఇక ఆర్టీసీ కష్టాల నుంచి బయటపడుతుందని, సమ్మె వద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు. ఇవాళ రేపు హైదరాబాద్లోనే ఉంటానని, ఉద్యోగులు తనను కలిసి సమస్యలపై చర్చించవచ్చన్నారు. పాత అప్పులు, పీఎఫ్, సిసిఎస్ బకాయిలు తగ్గిస్తూ ఉద్యోగుల పదవి విరమణ రోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఇక మరోవైపు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సేరని మోగనుంది. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనర్ లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేసేలా టీటీడీ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ముందస్తుగా టికెట్లు, టోకెన్లు పొందిన భక్తులు వారు పొందిన సమయానికి దర్శనానికి వస్తే త్వరితగతిన సంతృప్తికరమైన దర్శనం కల్పిస్తామని చెబుతుంది. ఇంతకీ తిరుమలలో అమలవుతున్న దర్శన విధానాలు ఏంటి? ఏ దర్శన విధానానికి ఎలా వెళ్ళాలి? టీటీడీ భక్తులకు ఇచ్చిన సూచనలు ఏంటి? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. 2 కోట్ల మేర ప్రతి ఏడాది భక్తులు స్వామివారి సేవలో తరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక రోజుకు తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య 1,00,000 వరకుంటే శ్రీవారి దర్శనానికి రోజుకు 85,000 మంది భక్తులకు మాత్రమే అవకాశం ఉందని టీటీడీ చెబుతుంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను 2 విధాలుగా విభజించి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు, సౌకర్యాలు అందిస్తూ వస్తుంది టీటీడీ. ఇందులో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా నేరుగా స్వామివారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2కు చేరుకుని గంటల తరబడి క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకునే భక్తులు 25,000 మేర ఉంటారు. ఇక పక్కా ప్రణాళిక ప్రకారం తిరుమలకు చేరుకునే భక్తులు రోజుకు 40,000కు పైమాటే. శ్రీవారి దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూలైన్లోకి ప్రవేశించాలని టీటీడీ పదే విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కలిగిన భక్తులకు ప్రణాళికబద్ధంగా టీటీడీ దర్శన భాగ్యం కల్పిస్తూ వస్తుంది. టైం స్లాట్, ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు 2 నుంచి 4 గంటలలోపు శ్రీవారి దర్శన భాగ్యం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసింది టీటీడీ. టికెట్లలో ఇచ్చిన సమయానుగుణంగా క్యూలైన్కు చేరుకున్న భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టింది. అయితే
కొందరు భక్తులు మాత్రం ఇచ్చిన సమయం కన్నా 2 నుంచి 3 గంటల ముందే క్యూలైన్ కు చేరుకుంటున్నారు. దీంతో స్లాట్ సమయంలో వచ్చిన భక్తులతో పాటుగా సమయం కంటే ముందుగా వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. టికెట్ల తనిఖీ సమయంలో టికెట్లు స్కానింగ్ కాకపోవడంతో పాటుగా వెనుక వచ్చే భక్తులకు మరింత సమయాన్ని హరించి వేస్తుంది. సమయం కన్నా ముందుగా వెళ్లిన భక్తులను బయటకు పంపాల్సిన పరిస్థితి. ఈ కారణంగా టైం స్లాట్, ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులు సమయానికి రావాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. సామాన్య భక్తులకి ఎప్పటికప్పుడే దర్శనం చేసే ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని విభాగాలు కూడా చాలా పకడ్బందీగా అలర్ట్గా పిలిగ్రిమ్ సేవలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడే పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాము. చాలా రకాలైన భక్తులు ఉంటారు, చాలా రకాలైన కేటగిరీస్ ఆఫ్ భక్తులు ఉంటాయి. దాంతోపాటు చాలా రకాలైన దర్శనాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడే బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికి కూడా అవకాశం కల్పించుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం. 7 కొండలపై కొలువుదీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్ల మంది భక్తులు తపిస్తుంటారు. ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని మూటగట్టుకుంటారు. దీంతో భక్తులందరికీ శ్రీ విష్ణు దర్శనం జరిగేలా చూడాలని, సమయానికి భక్తులు క్యూలైన్లోకి రావాలని కోరుతుంది టీటీడీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రేవంత్ ప్రభుత్వానికి టీఎన్జీఓస్ అల్టిమేటం జారీ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుంచి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఇందులో 33 జిల్లాల టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెండింగ్లోని 5 డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయి బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని, పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51% ఫిట్మెంట్ అమలుకి తేవాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల హెల్త్ కార్డులు అమలుకి తీసుకురావాలంటున్నారు. ఇక 57 డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామన్నారు. ఇక వచ్చే నెలలోగా సాధారణ బదిలీలు సైతం పూర్తి చేయాలని టీఎన్జీఓ డిమాండ్ చేసింది. ప్రతి సంవత్సరం ఆయా డిపార్ట్మెంట్లోకి నెంబర్ స్టేట్మెంట్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎంత, ఖాళీ ఉన్న ఉద్యోగులు ఎంత, వారికి 20% కలిపి మన బడ్జెట్ అలొకేషన్ చేస్తారు. మరి ఆ అలొకేషన్ చేసి ఎందుకు చేస్తారు? మా జీతభత్యాలు ఎందుకు ఇస్తలేరు? మీరు ఇచ్చే రాయితీలు కావరా? మాకు రాజ్యాంగంగా ఇచ్చే జీతభత్యాలను కూడా ఆపే పరిస్థితి ఇలా ప్రభుత్వాలు ఎందుకు ఉంది కదా అని చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఇంకా మేము గొంతమ్మ కోరికలు అడుగుతలేము. గత ప్రభుత్వంలో 186 ఒక జీవో తీసుకొచ్చి మెడికల్ రియంబర్స్మెంట్ లేకుండా ఫ్రీ హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిన సందర్భంలో ఒక జీవో తీసుకొచ్చింది. మా ఉద్యోగుల తరఫున 350 కోట్లు, ప్రభుత్వం 350 కోట్లు చేసి 700 కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని మీ సమస్యలు పరిష్కరిస్తామని ఆ ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు కమిటేషన్ కానీ ఆ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత కనీసం ఆ జీవనం అడిగే నాదులు కూడా లేని పరిస్థితి. ఇక రేవంత్ ప్రభుత్వానికి టీఎన్జీఓస్ అల్టిమేటం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, టీఎన్జీఓస్ తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుంచి ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహేందర్? రేవంత్ ప్రభుత్వానికి టీఎన్జీఓస్ అల్టిమేటం జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుండి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే నిరసనలు, ఆందోళన తప్పవని టీఎన్జీఓ నాయకులు, ప్రజాప్రతినిధులు అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో ప్రజాప్రతినిధుల వినతి పత్రాలు చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిన్న అంటే సుందరయ్య భవన్ లో వాళ్ళంతా కూడా ఒక సమావేశం అంటే హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం రాష్ట్ర ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. దాంట్లో 33 జిల్లాల్లో సంబంధించిన టీఎన్జీఓ అధ్యక్షులు, కార్యదర్శులు అంతా కూడా పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని, అలాగే బకాయి బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని పీఆర్సీ కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. అలాగే 51% ఫిట్మెంట్ అమల్లోకి తేవాలని
ఉద్యోగుల హెల్త్ కార్డులు అమల్లోకి తీసుకురావాలని 57 డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని, వచ్చే నెలలో సాధారణ బదిలీలు కూడా పూర్తి చేయాలని అల్టిమేట్ జారీ చేశారు. మొత్తంగా జూన్ 9 నుండి కూడా ఆందోళన చేపడతామని వాళ్ళతో కూడా కరాఖండిగా ప్రభుత్వానికి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ టీఎన్జిఓల డిమాండ్లు మరి ఏ మేర పరిష్కరించకపోతే మాత్రం తామంతా ఆందోళన దిగుతామని ముందస్తుగానే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే దాదాపు నెల సమయం కూడా వాళ్ళందరూ ఇచ్చారు. చూడాలి ఈ నెల రోజుల్లో మరి ఇలా టీఎన్జిఓలు హెచ్చరించినట్టుగా అల్టిమేట్ జారీ చేసినట్టుగా మరి ప్రభుత్వం దిగొస్తుందా, లేక టీఎన్జిఓలు ఆందోళన బాధపడతారనేది వేచి చూడాలని అంశం చెప్పి. మహేందర్, తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుంచి ఆందోళన చేపడతామని వారైతే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఉద్యోగుల సదస్సు కూడా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వ చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉందా? అంటే నెల ముందు నుంచి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు ఆందోళన చేపడితే మాత్రం ప్రభుత్వ కార్యకలాపాలు చాలా వరకు కూడా స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. మరి అలాంటివి జరిగితే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది పబ్లిక్ సర్వీస్ అంతా కూడా. సో ఇకపైన అలాంటివి అంటే ప్రభుత్వం కాకుండా అంత అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వారిని పిలిచి వారి డిమాండ్ పరిష్కరించే దిశగా ఆలోచన చేసే అవకాశం కూడా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ అంటే ఇప్పటికీ వీళ్ళు డిమాండ్ చేసే వాటిలో చాలా వరకు అంటే బడ్జెట్ ఎక్కువతో కూడినటువంటి అంశాలే కావచ్చు. మరి గత ప్రభుత్వం నుంచి కూడా గత పాలన నుంచి కూడా అవన్నీ పెండింగ్ లో ఉన్నట్టు, ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి 5 DAలను కూడా విడుదల చేయాలంటే 5 DAలు అంటే దాదాపు ఈ దశాబ్ద కాలంగా ఉన్నట్టువి. మరి అలాగే బకాయి బిల్లును కూడా వెంటనే చేయాలి. బకాయి బిల్లు అంటే సంవత్సరంలో కాకుండా అంతకుముందు వచ్చినాయి. PRC కమిటీ కూడా నివేదికలు అంటే ప్రభుత్వం సమర్పించారు. 51% ఫిట్మెంట్ అమల్లోకి తేవాలంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎక్కువ బడ్జెట్ తో కూడిన అంశాలే కాబట్టి మరి అలొకేషన్స్ ఎలా ఉండబోతాయి బడ్జెట్ లో, మరి వీళ్ళకు ఏఎన్జీఓలకు చెందిన బడ్జెట్ ఎంత, వీటన్నిటిపైన అంటే టెక్నికల్ గా ఎలాంటి విషయాలు ఎంతవరకు పరిష్కారం అయ్యే దిశగా ఉన్నాయి, ఎన్ని పరిష్కారం అవుతాయి, దీంట్లో ఇవన్నీ కూడా సానుకూలంగా ఆలోచించి ఆలోచన చేసే అంశాలు. సో వీళ్ళు అదే దాదాపు నెల రోజుల ముందు నుంచే సమయం అంటే అల్టిమేట్ జారీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పిలిచి ఎంతవరకు సాధ్యాలు అవన్నీ వాటిని విశ్లేషించి తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు అని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.